నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన లక్షణం నిరంతరం నేర్చుకోవడం. ఈ లక్షణం ఉంటే ప్రతిరోజు ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ మన చుట్టూ ఉన్న సమాజం మనకు పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు అన్నట్లు ఈ ప్రపంచమే పెద్ద విశ్వవిద్యాలయం. జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచమే మనకు అనేక గెలుపు పాఠాలు చెబుతూ ఉంటుంది. వ్యక్తిగత అనుభవాల నుంచే కాదు, ఇతరుల అనుభవాల నుంచి, మన చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనల నుంచి ఎంతో స్ఫూర్తి పొందవచ్చు. ఒక అనుభవం, ఒక సంఘటన, ఒక పరిచయం, ఒక పుస్తకం నుంచి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మహిళా విజయాల్లో ఓ పుస్తకం ఇస్తున్న స్ఫూర్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూసేసి. నమస్కారం, పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. పండంటి పాపాయి కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. నెలలు నిండకుండానే కాన్పు వస్తే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని డాక్టర్ శశికళ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శశికళ గారు. నమస్తే మేడం, నెలలు నిండకుండానే కాన్పు అంటుంటారు కదండి, ఒకసారి దాని గురించి చెప్పరా? నెలలు నిండకుండా అంటే 37 వారాలు 37 వీక్స్ని టర్మ్ జెస్టేషన్ అంటాం. మామూలుగా కాన్పు 40 వారాలకు వస్తుంది, లేదా 280 రోజులు. మన లూనార్ మంత్స్ లెక్కను తీసుకుంటే నెలకి 28 రోజులు అయితే 10 నెలలు. సో మన తెలుగు లెక్క ప్రకారం అయితే 10 నెలలు నిండు చూలాలంటాం, ఫుల్ టర్మ్. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 9 నెలలు ఒక వారం. 9 నెలలు ఒక వారం. సో 37 వారాలు అంటే టర్మ్. దాన్ని దాటిన తర్వాత కాన్పు వస్తే సహజం కాన్పు కిందే తీసుకుంటాం. 24 లేదా 26 వారాల నుండి 37 వారాల వరకు, అంటే ఆ 10-12 వారాల్లో కనుక కాన్పు వచ్చిందంటే ప్రీ టర్మ్ డెలివరీ అంటాం. అంటే మామూలుగా జనరల్గా 7వ నెల నుండి 8వ నెల 9 నెలలు నిండకు ముందుగా 9 నెలలు నిండ. ఇంత మునుపు ఏంటంటే 28 వారాల వరకు కూడా దానికి లోపు కాన్పు అయినట్లయితే గర్భస్థ శిశువు బతికే అవకాశం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే నియోనెటాలజీ కేర్, అంటే అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకునే జాగ్రత్తలు, అదొక స్పెషాలిటీ కింద డెవలప్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే 24 వారాల పిల్లలు కూడా, అంటే దాదాపు 500-600 గ్రాములు ఉన్న పిల్లలు కూడా బతికే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి వారము వాళ్ళ వయసు పెరిగిన కొద్దీ, గర్భస్థ వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో వచ్చే సమస్యలు కానీ వాళ్ళ మరణాల సంఖ్య కానీ బాగా తగ్గిపోతుంది. కాబట్టి మనం వీలైనంత దాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేయాలి. అయితే కొన్ని సందర్భాల్లో పూర్తి నెలలు నిండకుండానే కాన్పు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులో గర్భం దాల్చినట్లయితే, అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం, వాళ్ళల్లో ఇంకా అవయవాలు పరిపక్వత కలిగి ఉండవు. తల్లి టీనేజ్ వయసులోనే గర్భం దాల్చినట్లయితే, అంటే 15-16 ఏళ్ల పిల్ల గర్భం వచ్చినట్లయితే ప్రీటర్మ్గా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అలాగే పెద్ద వయస్సు, అంటే ముదిరిపోయిన తర్వాత 35-38 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చిన వాళ్ళలో కూడా గర్భకోశం కొంచెం గట్టి పడటం వల్ల కూడా తొందరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే గర్భకోశంలో నిర్మాణంలో అవకరాలు, అంటే ఎనామలస్ యూట్రస్, కంజెంటల్ ఎనామలీస్ అంటాం యూట్రస్. అందులో రకాలు ఉంటాయి, యూనికార్నియేట్, బైకార్నియేట్, సెప్టేట్ యూట్రస్, ఇటువంటి యూట్రైన్ ఎనామలీస్లో. కొన్నిసార్లు గర్భకోశ ముఖద్వారం, అంటే సర్విక్స్, ఈ సర్విక్స్ అన్నది చాలా విచిత్రమైన ఆర్గన్ అన్నమాట. అది 9 నెలలు గర్భకోశంలో బిడ్డను అలా లోపల కాపాడి ఉంచుతుంది, గట్టిగా బిగుసుకొని. అదే నొప్పుల సమయంలో అదే మెత్తబడి విచ్చుకొని గర్భస్థ శిశువు బయటికి రావడానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ ఎప్పుడైతే ముందుగానే అయిందనుకోండి, 9 నెలలు నిండకుండానే అయినట్లయితే ముందుగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ సర్విక్స్ నిర్మాణంలో మజిల్ శాతం ఎక్కువ ఉన్నట్లయితే అది గబుక్కుని విచ్చుకుంటుంది అన్నమాట. 5వ నెలలో 6వ నెలలో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఒక్కసారి ఉమ్మనీరు పడిపోవటము, ఒక 2-3 నొప్పులకే మొత్తం గర్భస్థ పిండం బయటకు వచ్చేయటం, దీన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అదొక సమస్య. కొన్నిసార్లు ఈ సర్విక్స్ లోపల కెనాల్లో ఇన్ఫెక్షన్, ఎండోసర్విసైటిస్ అంటాం. మామూలుగా గర్భస్థ శిశువు చుట్టూ ఉమ్మనీరు చుట్టూ పొర, యామ్నియాటిక్ మెంబ్రెయిన్ ఉంటుంది. అది పైకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. సో యామ్నియాటిక్ మెంబ్రెయిన్కి ఒకవైపు మాయ ఉంటుంది, ప్లసెంటా. ఆ మాయ గర్భకోశాన్ని అంటుకొని ఉంటుంది.
ఈ మాయ ద్వారా తల్లి నుంచి రక్తం ద్వారా, తల్లి రక్తము బిడ్డ రక్తం వేరువేరుగానే ఉంటాయి. మాయ మధ్యలో ఒక పొర డివైడ్ చేస్తూ ఉంటుంది. తల్లి ఏ పాజిటివ్ ఉండొచ్చు, బేబీ ఓ పాజిటివ్ ఉండొచ్చు, ఏ నెగిటివ్ ఉండొచ్చు, బేబీ ఓ నెగిటివ్ ఉండొచ్చు, ఏదన్నా అయినా ఈ రక్తం కలవదు. అయితే ఆ సన్న పొర, కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినంత పొర ఆ చిన్న మాయలో ఉంటుందన్నమాట. ఆ పొరలోంచి ఈ తల్లి తిన్న ఆహారములో ఉన్న అమైనో యాసిడ్స్ కానీ, గ్లూకోజ్ కానీ, న్యూట్రియంట్స్ అన్నీ, తర్వాత ముఖ్యంగా ఆక్సిజన్, అలాగే గర్భస్థ శిశువు అవి కూడా తిరుగుతూ అన్నీ శరీర కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి కాబట్టి వేస్ట్ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది గర్భస్థ శిశువులో. ఆ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఈ మాయ ద్వారా బయటికి తల్లిలోకి వస్తుంది. సో బిడ్డకి కావాల్సిన ఆహారం, బిడ్డలోంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ అది కూడా బయటికి రావటం అంతా దీని మధ్యలో జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా కోరియోయామ్నైటిస్ అంటాం. ఒక్కోసారి కింద గర్భకోశ ముఖద్వారం ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా ఉమ్మనీరు ఏదన్నా కారణం వల్ల యామ్నియాటిక్ బ్యాగ్ రప్చర్ అయినట్లయితే కింద నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళటం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ వస్తే శరీరం ఏం చేస్తుందంటే దాన్ని ఎట్టి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ తగ్గించాలంటే ఆ పిండము చుట్టూ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్, పిండం బయటకు వచ్చేసిందంటే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది అన్న దీంట్లో నొప్పులు వస్తాయన్నమాట. సో ఇన్ఫెక్షన్ ఒక ఇంపార్టెంట్ కాజ్. కొన్నిసార్లు వేరే సిస్టమిక్ ఇన్ఫెక్షన్ అంటాం. సడన్గా హై ఫీవర్ వచ్చేస్తుంది, 104 జ్వరం వచ్చినప్పుడు అటువంటి సమయంలో కూడా ఈ మాయ నుంచి కొన్ని ఈ యామ్నియాటిక్ మెంబ్రెయిన్స్ నుంచి కొన్ని రసాయనాలు తయారవుతాయి. ప్రాస్టాగ్లాండిన్స్ అంటాం. ఆ ప్రాస్టాగ్లాండిన్స్ గర్భకోశాన్ని కుచించుకునేలాగా చేస్తాయి. గర్భకోశ ముఖద్వారాన్ని మెత్తబడి ఓపెన్ అయ్యేలాగా చేస్తాయి. అంటే గర్భస్రావం కావటానికి, అంటే డెలివరీ అవ్వటానికి అది సహాయపడుతుంది అన్నమాట. మేడం, ఇప్పుడు మీరు చెప్పినవే కాకుండా ఇంకేమైనా కారణాలు ఉంటాయా? కొన్నిసార్లు గర్భస్థ శిశువులోనే అవకరాలు ఉండొచ్చు. అంటే కంజనిటల్ అనామలీస్ అంటాం. ఉన్నప్పుడు అంటే మెదడులో నీరు పేరుకోవటం, మెదడు నిర్మాణం సరిగా లేకపోవటం, వెన్నుపూసలో ఏదన్నా మెనింగోమైలోసిల్ అంటాము, పొట్టలో ఏదన్నా ప్రాబ్లము నిర్మాణంలో. సో కంజనిటల్ అనామలీ ఉన్నప్పుడు కూడా ఉమ్మనీరు ఎక్కువగా తయారవ్వచ్చు. దానివల్ల ప్రిమెచ్యూర్గా డెలివరీ అవ్వచ్చు. కొన్నిసార్లు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే కవల పిల్లలు, ట్విన్స్, ఇప్పుడు ఎక్కువగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్కి వెళ్తున్నారంటే ఆలస్యంగా వివాహాలు చేసుకోవటం వల్లను కానీ, తర్వాత అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ వల్ల గెమెట్స్ అంటే ఎగ్స్ సరిగా లేకపోవటము, స్పర్మ్ సరిగా లేకపోవటం, ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే పిల్లలు లేకపోవటం. ఈ సమస్య కోసం ఎక్కువగా అసిస్టెడ్ ఐవీఎఫ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్ళటము, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల కూడా ఆ రెండు అండాలు విడుదల అవ్వటం, దాంతో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇలా ఎక్కువ గర్భంలో ఒకరికంటే ఎక్కువ పిల్లలు ఉంటాం. ఒక్కోసారి ట్రిప్లెట్స్ ఉంటారు. కొన్నిసార్లు 4 ఎగ్స్ ఎంబ్రియోస్ పెట్టారంటే 4 ప్రెగ్నెన్సీ, 4 ఇంప్లాంట్ అయితే 4 ఉంటారు. ఇటువంటిప్పుడు ప్రిమెచ్యూర్గా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రిమెచ్యూర్ డెలివరీ తగ్గించడం కోసం ఎంబ్రియో రిడక్షన్ అంటాం, ఫీటల్ రిడక్షన్. అంటే 9 వారాల వయసులో ఉన్నప్పుడు ఆ 3 పిండాలో 4 పిండాలో ఉన్నట్లయితే వాటి హార్ట్లో ఒక ఇంజెక్షన్ ఇస్తారు, పొటాషియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఇచ్చినందువల్ల ఆ పిండం ఎదగకుండా ఉంటుంది. సో 3 నుంచి 2 చేయొచ్చు అనమాట. కొన్నిసార్లు 2 నుంచి 1 కూడా చేయాల్సి వస్తుంది, గర్భకోశం చిన్నగా ఉన్న, నిర్మాణం సరిగా లేకపోయినా. తర్వాత గర్భకోశంలో ఏమైనా గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధులు, ఇటువంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నట్లయితే అడినోమయోసిస్, అటువంటి వాళ్ళలో కూడా నెలలు నిండకుండానే ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. శశికళ గారు, నెలలు నిండకుండానే కాన్పు రావడానికి కారణాల గురించి తెలుసుకున్నామండి. మరో ఎపిసోడ్లో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. ఆధునిక ప్రపంచంలో ఏ రంగంలో విజయం సాధించాలన్నా అనేక సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి, అందులో సందేహం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో, ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఉన్నత స్థానాలకు వెళ్ళడం మరింత కష్టం. పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు, కానీ కెరీర్లో త్వరగా ఎదగలేకపోతున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు కెరీర్లో ఎదగడానికి అనేక సమస్యలు అడ్డం వస్తున్నాయి, ఎన్నో సవాళ్లు పలకరిస్తున్నాయి. వాటిని ఎలా అధిగమించాలో తెలియక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మహిళలు కెరీర్లో ఎలా విజయాన్ని సాధించవచ్చో తెలుపుతూ ఫోర్బ్స్ పత్రిక రోరింగ్ 30s అనే పుస్తకాన్ని వెలువరించింది. ఆ పుస్తకం గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న మన వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీ వంటను మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనతో లక్ష్మీ ప్రసాద్ గారు ఉన్నారు. సో లక్ష్మీ ప్రసాద్ గారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీ ప్రసాద్ గారు. నమస్తే అండి. బాగున్నారా అండి? బాగున్నా అండి. లక్ష్మీ ప్రసాద్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము బాలాపూర్ నుంచి వస్తున్నాం అండి. సో మరి ఈ రోజు మాకు మీరు పరిచయం చేయబోయే వంట ఏంటి? స్వీట్ పొటాటో కర్రీ అండి. స్వీట్ పొటాటో కర్రీ మీరు చేస్తా అంటున్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే, తప్పకుండా. స్వీట్ పొటాటో, పోపు దినుసులు, చింతపండు రసం, ఆలివ్ ఆయిల్, సాంబార్ పౌడర్, కారం, బెల్లం, ఆనియన్స్, ఉప్పు, కరివేపాకు, ఇంగువ. సో లక్ష్మి గారు స్వీట్ పొటాటో కర్రీ తయారు చేసుకోవడం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పారు. బేసిక్గా ఈ స్వీట్ పొటాటో అనేది మనం ఉడకపెట్టేసి తినేస్తూ ఉంటాం కదా. దీంతో కర్రీ కూడా చేయొచ్చు. కర్రీ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. అంటే స్వీట్ గా ఉంటుందా లేకపోతే కర్రీ? స్వీట్ గానే ఉంటుంది. స్వీట్ గానే ఉంటుంది. ఓకే, సో మరి కర్రీ ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలంటే అది ఎలా వండుతారో తెలుసుకోవాలండి స్వీట్ పొటాటోతో. మరి ఇక మొదలు పెడదామా అంటే ఫస్ట్ ఏం చేద్దాం మనం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెడతాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెడదాం. దీంట్లో ఫస్ట్ ఇది స్వీట్ పొటాటో కర్రీ ఆలివ్ ఆయిల్ తో చేస్తే బాగుంటుందండి. అందుకని ఫస్ట్ అంటే ఒకవేళ ఆలివ్ ఆయిల్ మనకు అందుబాటులో లేకపోతే నార్మల్ అయినా బాగానే ఉంటుంది. దీంతో అయితే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఆలివ్ ఆయిల్ తో అయితే. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, సో పోపు దినుసులు అంటే మనకి నార్మల్ గా మనం యూస్ చేసే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి. ఓకే, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఓకే, సో ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్లేవర్ కోసం మనం ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఓకే, సో ఇంగు వేసిన తర్వాత స్మెల్ చాలా బాగా వస్తుంది. సో అందులోనే 2 స్పూన్స్ సాంబార్ పౌడర్. సో 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసి సాంబార్ పౌడర్. నెక్స్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో సన్నగా తరుగు. ఆనియన్స్ చాలా చిన్నగా తరిగితే బాగుంటాయి. ఇవి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. ఓకే, సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో లక్ష్మి గారు ఆనియన్స్ వేగాయి కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇందులో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఓకే, కొద్దిగా సరిపోతుంది. కొంచెం అంటే మన కర్రీ క్వాంటిటీకి సరిపడా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో కొంచెం బెల్లం తురుము. సో ఆల్రెడీ పొటాటో స్వీట్ పొటాటో, అది స్వీట్ పొటాటోయే కానీ స్వీట్ ఏమి కర్రీలోకి స్ప్రెడ్ అవ్వదు అనమాట. అందుకని ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది స్వీట్గా. ఓకే, కొంచెమా? చాలా కొంచెం. ఓకే, అంటే కర్రీ మొత్తం మనకి స్వీట్ గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదే స్వీట్ పొటాటోని కొంచెం స్పైసీగా కోరుకునే వాళ్ళు వేరియేషన్ ఏమైనా చేయొచ్చా? స్పైసీగా కావాలంటే ఇందులో కొంచెం బెల్లం తురుము యాడ్ చేసుకోవడం మానేస్తే కనుక స్పైసీగా అవుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం అండి. ఓకే, అంటే ఇందాక ఆనియన్స్ కోసం వేసాను కదా. అవును, సో అది సరిపోదు, యాడ్ చేద్దాం. సో బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? మరి సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో మనకి స్వీట్ పొటాటో ఉంటుంది కదండి. స్వీట్ పొటాటోని స్లైసెస్ కింద ఫస్ట్ పీల్ చేసి స్లైసెస్ కింద కట్ చేసి నేను బాయిల్ చేసి తీసుకొచ్చానండి. అది యాడ్ చేద్దాం. ఓకే, సో స్వీట్ పొటాటోని బాయిల్ చేసి దాన్ని పీల్ చేసి స్లైసెస్ కింద కట్ చేసి బాయిల్ చేసి. ఓకే, సో ఇదేనాది? ఇదేనండి. ఓకే, బాయిల్ చేసి తీసుకొచ్చింది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ కలుపుదామండి. ఓకే, కొంచెం వాటర్ ఇమీడియట్ గా ఇప్పుడే వేగానే మనం అంటే ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి పెద్దగా ఉడికించే అవసరం లేదు. కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే బాగా స్ప్రెడ్ అవుతుంది, మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. ఓకే, సో ఇది థిక్ గ్రేవీ లా ఉంటుందండి లేకపోతే కొంచెం పల్చగానే ఉంటుందా? గ్రేవీ లాగానే ఉంటుందండి. గ్రేవీ లాగానే. ఓకే,
ఇప్పుడు స్వీట్ పొటాటోస్ వేసాం, అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాం. మరి ఏం చేయాలి ఇప్పుడు ఎంతసేపు? ఇందులో ఒక 2 minutes కొంచెం మసాలా అవి దీనికి పట్టేదాకా ఒక 2 minutes ఇట్లా ఫ్రై అయితే టేస్ట్ వస్తుంది. ఓకే, మన కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయినా? అంతేనండి. ఓహో, అంటే ఈ కన్సిస్టెన్సీ అంత దగ్గర పడేంత వరకు మనం చూసుకోవాలి. సరిపోతుంది. సరిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలా? ఓకే, సో ఇంకా దీన్ని డిష్ అవుట్ చేయడమేనా? అవునండి. ఫైన్. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఇట్లా ఎండుమిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, స్వీట్ పొటాటో కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. షూర్. సో స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళందరి కోసం స్వీట్ పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలో లక్ష్మి గారు చూపించారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు ఈ స్వీట్ పొటాటో కర్రీ ఎలా తయారు చేస్తారో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. స్వీట్ పొటాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ పొటాటో, ఆనియన్స్, సాంబార్ పొడి, పోపు దినుసులు, ఉప్పు, కారం, ఆలివ్ ఆయిల్, ఇంగువ, కరివేపాకు, బెల్లం, చింతపండు రసం. స్వీట్ పొటాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్ని పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత అందులో ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి కాసేపు వేగాక అందులో సాంబార్ పొడి వేయాలి. అవి కూడా వేగాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి అవి వేగాక బెల్లం వేసి వేగనివ్వాలి. అందులో ఉడికించి సన్నగా కట్ చేసిన స్వీట్ పొటాటో వేసి అందులో కొంచెం నీళ్లు పోసి అది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరి. స్వీట్ పొటాటో కర్రీ తినడానికి రెడీ. స్వీట్ పొటాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పారు, నోట్ చేసుకున్నారు కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్వీట్ పొటాటో కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వావ్ లక్ష్మి గారు, చాలా చాలా బాగుంది. ఎందుకంటే పొటాటో కొంచెం లైట్ స్వీట్ ఉంటుంది, అది ఇంకా గ్రేవీగా చేస్తే అందులో మనం బెల్లం యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అనుకుంటాం. బట్ ఫెంటాస్టిక్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తారు. వెరీ నైస్, చాలా చాలా బాగుంది. మరి ఇంత టేస్టీ వెరైటీ రుచికరమైన వంటను మాకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా సకలు, ఇలాంటి వెరైటీ వంటలు మీకు కూడా వచ్చా? మరి ఇంకెందుకండి ఆలస్యం, మీకు వచ్చిన వంటని మా వంట సందర్లో పార్టిసిపేట్ చేసి మాకు రుచి చూపించండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040223556540. ఇదండి ఇవాళ మన వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పలు స్థాయిల్లో పనిచేసిన మహిళా CEOలు, వ్యాపారవేత్తల విజయ రహస్యాలను రోరింగ్ 30s పుస్తకంలో చక్కగా వివరించారు. సాధారణంగా ఉద్యోగ మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి, పెళ్లి తరువాత లేదా పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్లో వచ్చే గ్యాప్ ఎలా పూడ్చుకోవాలి, పురుషులతో పోలిస్తే మహిళలకు మాత్రమే వచ్చే సమస్యలు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలో తెలిపే అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. చుట్టూ అనేక సవాళ్లు ఉన్న కొంతమంది మహిళలు ఎలా విజయాన్ని సాధించారో, వాళ్ళు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారో, కెరీర్లో గొప్పగా పేరు తెచ్చుకున్న మహిళా CEOలు, వ్యాపారవేత్తల గెలుపు సూత్రాలను పొందుపరిచారు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ.com కి స్వాగతం. ఈరోజు సఖీ.comలో మనతో పాటు ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. మరి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఆయన ఏం తెలియచేయనున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు, ఎలా ఉన్నారండి? సో మరి ఈరోజు మా సఖులకి ఎలాంటి టెక్నాలజీకి సంబంధించి విశేషాలను తెలియచేయనున్నారు? బేసికల్గా చెప్పాలంటే మనకి కంప్యూటర్స్లో వచ్చేటప్పటికి చాలామంది దాదాపు ఇళ్లలో ల్యాప్టాప్స్ కావచ్చు, సిస్టమ్స్ ఉంటా ఉన్నాయి. సో కంప్యూటర్లకు వైరస్ వచ్చిన తర్వాత వైరస్ తీసేయడం కోసం అని చెప్పేసి సిస్టమ్ను ఫార్మేట్ చేస్తూ ఉంటారు. అంటే అలా ఫార్మేట్ చేసినప్పుడు ఇంపార్టెంట్ డేటా మొత్తం ఫైల్స్, డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఫంక్షన్స్ అప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఇలాంటివన్నీ పోతూ ఉంటాయి. సో ఇలాగా జస్ట్ ఒక వైరస్నే అడ్డుకోవడం కోసం మన సిస్టమ్ను ఫార్మేట్ చేయాల్సిన పని లేకుండా దాన్ని ఎలాగా బ్యాకప్ తీసుకొని ఒక మంచి కండిషన్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు అన్నదే నేను చూపించబోతున్నాను. ఇక్కడ చాలా మంది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడితే సరిపోతుంది అనుకుంటా ఉంటారు. కొన్ని సందర్భాల్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడినా కూడా మనకు కొన్ని పవర్ఫుల్ వైరస్లు వచ్చేటప్పటికి రిమూవ్ అవ్వవు. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దాన్ని బ్యాకప్ తీసి పెట్టుకుంటే కనుక ఇమీడియట్గా ఎప్పుడన్నా కానీ ప్రాబ్లం అయిన వెంటనే వితిన్ 5 to 10 minutesలో దాన్ని మళ్ళీ ప్రీవియస్ కండిషన్కి తెచ్చుకోవచ్చు. అంటే వైరస్ పూర్తిగా వచ్చిన వైరస్ పోతుంది, మన డేటా లాస్ అవ్వాల్సిన పని లేదు, 5 to 10 minutesలో నార్మల్ కండిషన్ తెచ్చుకోవచ్చు.
సో దీనికోసం వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంప్యూటర్లోనూ సిస్టమ్ రీస్టోర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మన కీబోర్డు మీద విండోస్ పాజ్ కీ అని 2 కీస్ని ప్రెస్ చేస్తే కనుక విన్ ప్లస్ పాజ్ ఈ 2 కీస్ని ప్రెస్ చేసినప్పుడు ఇలా సిస్టమ్ ప్రాపర్టీస్ అని అవైలబుల్ అవుతాయి. సో దీంట్లో సిస్టమ్ ప్రొటెక్షన్ అని ఒకటి ఉంటుంది. సో ఆ సిస్టమ్ ప్రొటెక్షన్కి వెళ్తే కనుక దీంట్లో రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో రీస్టోర్ పాయింట్ అనేది ఏంటంటే మన కంప్యూటర్ని పర్ఫెక్ట్ కండిషన్లో ఇప్పటికిప్పుడు ఒక పాయింట్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు సి డ్రైవ్లో మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో సి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని చెప్పేసి ఒక బటన్ మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ కండిషన్ అని చెప్పేసి అని జస్ట్ క్రియేట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాము. ఇక నుంచి ఆ పేరుతో ఒక రీస్టోర్ పాయింట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మన కంప్యూటర్ అనేది ప్రాబ్లం అయినప్పుడు ఈ రీస్టోర్ పాయింట్ని బేస్ చేసుకొని తిరిగి నార్మల్ కండిషన్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు క్రియేటింగ్ రీస్టోర్ పాయింట్ అనేది జస్ట్ 1 minute to 2 minutes టైం పట్టేస్తుంది. అంటే ఇప్పుడున్న కండిషన్లో రీస్టోర్ చేసింది చూడండి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనకు వైరస్ వచ్చింది, సిస్టమ్ స్లో డౌన్ అయింది, లేకపోతే కనుక మనం ఏమైనా బ్రౌజ్ చేస్తుంటే రకరకాల వెబ్సైట్కి వెళ్ళిపోతున్నాయి అనుకున్నాం. సింపుల్గా మనకి సిస్టమ్ రీస్టోర్ అనే ఆప్షన్ ఇదే డైలాగ్ బాక్స్కి వచ్చి సిస్టమ్ రీస్టోర్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా ఒక రీస్టోర్ పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసే డిఫరెంట్ రీస్టోర్ పాయింట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం పర్ఫెక్ట్ కండిషన్ అని ఒక దాన్ని మనం క్రియేట్ చేసాం చూసారా, దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా ఇంతకుముందు ఏదైతే కంప్యూటర్ నార్మల్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందో ఆ కండిషన్లోకి నెక్స్ట్ 5 minutesలో వెళ్ళిపోతుంది. అంటే కంప్యూటర్ రీస్టార్ట్ అయిపోయేసి మొత్తం ఉన్న డేటా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ వెనక్కి వచ్చేసేసి కంప్యూటర్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లోకి వచ్చేస్తుంది. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే ప్రతి ఒక్కళ్ళకి బై డిఫాల్ట్ అవైలబుల్ అయ్యే మెథడ్. అంటే దీనికోసం ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాల్సిన పని లేదు. జస్ట్ మనకి కంప్యూటర్లో విన్ను పాజ్ కీస్ను ప్రెస్ చేస్తే ఈ సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి మనం ఇచ్చేసుకోవచ్చు. సో ఇదొక మెథడ్ అయితే కనుక నెక్స్ట్ ఒక సాఫ్ట్వేర్ని అంటే ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి కూడా మనం ఈ మొత్తం సిస్టమ్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆక్రోనిస్ ట్రూ ఇమేజ్ అని acronis.com అనే సైట్కి వెళ్ళి ఆక్రోనిస్ ట్రూ ఇమేజ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం అంటే కనుక సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీంట్లో డిస్క్స్ అండ్ పార్టేషన్ బ్యాకప్ అని చెప్పేసి ఒకటి ఉంది చూడండి. దీన్ని అంటే బేసికల్గా చెప్పాలంటే ఇది మనం అర్థం చేసుకునేటప్పుడు ఇదేదో చాలా టిపికల్ టాపిక్ అన్నట్లుగా కూడా నార్మల్గా సభలు కనిపించవచ్చు. బేసికల్గా ఏంటంటే కొద్దిగా ఒక్కసారి మనం స్టడీ చేస్తే కనుక సిస్టమ్ అనే దాన్ని ప్రతిసారి చీటికి మాటికి ఫార్మేట్ చేసేసి డేటా నష్టపోవటం లేదా వేరే హార్డ్వేర్ టెక్నీషియన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండాను దీన్ని ఒకసారి మనం ఫాలో అవ్వగలిగితే కనుక చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకే ఏ పార్టేషన్ బ్యాకప్ తీయాలి, మనం ఏ పార్టేషన్ అన్నప్పుడు సి డ్రైవ్లోనే విండోస్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో ఇక మనం ఏది బ్యాకప్ తీయాల్సిన పని లేదు. సి డ్రైవ్ ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి బ్యాకప్ తీయాలనుకుంటున్నాము అన్నదే మన డెస్టినేషన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ డ్రైవ్లోకి అంటే సి డ్రైవ్లో ఉండే కంటెంట్ మొత్తాన్ని హెచ్ డ్రైవ్లోకి యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఫైల్గా నేను బ్యాకప్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను. చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా బ్యాకప్ నవ్ అనే బటన్ మనం ప్రెస్ చేసామంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ బ్యాకప్ స్టార్ట్ అయిపోయేసి మొత్తం సి డ్రైవ్లో డేటా మొత్తం హెచ్ డ్రైవ్లోకి బ్యాకప్ అయిపోయి కంప్లీట్ అయిపోతుంది. కావాలంటే మనం కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ షట్ డౌన్ అయ్యే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎప్పుడైనా కానీ సిస్టమ్ ప్రాబ్లం అయితే కనుక ఈ బ్యాకప్ నుంచి మళ్ళీ తిరిగి ప్రీవియస్ కండిషన్లోకి తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే జనరల్గా మనం ఫార్మాట్ చేయడం లేకపోతే నిజంగానే మీరు చెప్పినట్టు హార్డ్వేర్ షాప్స్కి తీసుకెళ్ళి ఇచ్చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఇంత చిన్న ఆప్షన్తో ఎంత ఈజీగా మన వైరస్ అంతా తీసేయచ్చు. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ప్రతిసారి హార్డ్వేర్ టెక్నీషియన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు చాలా మంది. ప్రతిసారి ఫార్మాట్ చేసుకోవటం లేకపోతే ఆ ఫార్మాట్ చేసేప్పుడు హార్డ్వేర్ టెక్నీషియన్స్ కూడా ఏంటంటే మన సిస్టంలో ఉన్న ఇంపార్టెంట్ డేటా అనేది వాల్యూ వాళ్ళకి తెలియదు. సింపుల్గా సిస్టమ్ని ఫార్మేట్ చేయాలి, వైరస్ చాలా పట్టింది అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం నిజంగానే ఏదో సంథింగ్ బాగా ప్రాబ్లం అయిపోయింది అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాం. సో వాళ్ళు ఏం చేస్తారు, మన సిస్టంలో డేటాను కూడా వాళ్ళు సేఫ్గా వేరే డ్రైవ్స్లో బ్యాకప్ తీయకుండా సింపుల్గా మొత్తాన్ని హార్డ్ డిస్క్ని ఫార్మేట్ చేసేస్తారు అన్ని పార్టిషన్స్ని. అప్పుడే మనం తర్వాత కంప్యూటర్ మంచి కండిషన్లోకి వచ్చిందన్న బెటర్గానే ఉంటుంది, కానీ మన ఇంపార్టెంట్ డేటా మాత్రం ఉండదు. ఇదే ఒక్కదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే కనుక చాలా చిన్న లాజిక్ ఈ 2 స్టెప్స్ని మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా ఎంత క్రిటికల్ కండిషన్లో అయినా కానీ సిస్టమ్ని నార్మల్ కండిషన్కి తెచ్చుకోవచ్చు.
అంటే ఇప్పుడు మీరు ముందు చెప్పిన టెక్నిక్లో రీస్టోర్ చేసినప్పుడు అది మనం లైక్ ఒకసారి యూస్ చేసినప్పుడు మన వైరస్ అంతా క్లీన్ అయిపోతుంది కదా, సో అలా ప్రతిసారి యూస్ చేసుకోవచ్చు లేకపోతే దానికి పర్టికులర్ లిమిట్స్ లాంటిది ఏమైనా ఉంటుంది? ఒకసారి మనం రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేసామంటే కనుక ఆ రీస్టోర్ పాయింట్ ఎప్పటికల్లా పర్మనెంట్ గానే ఉంటుంది. సో రీస్టోర్ పాయింట్ ఇందాక మనకు పర్ఫెక్ట్ కండిషన్ అని ఒక పేరు పెట్టాము. సో మనం ఆ పేరుతో పాటు ఒక డేట్ను కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు డేట్ వేసి ఉన్నాం అనుకోండి, ఓకే ఈ రోజు పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నప్పుడు మనం బ్యాకప్ తీసాం అనే విషయం నెక్స్ట్ ఎప్పుడైనా అవసరం అయినప్పుడు గుర్తొస్తుంది. సో ఈ రోజు ఒకసారి బ్యాకప్ తీసి పెడతాము. ఒక 10 days తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా కానీ సిస్టమ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందని మనకు అనిపించినప్పుడు ఇంకోసారి రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేస్తాం, చేసి ఆ రోజు డేట్ వేస్తాం. సో నెక్స్ట్ టైం మనం వెనక్కి వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే సడన్గా వైరస్ వచ్చింది వెనక్కి వెళ్ళాలనుకున్నప్పుడు 10 days తర్వాత రీస్టోర్ పాయింట్కి వెళ్ళాలా లేదా ఈ రోజు చేసిన రీస్టోర్ పాయింట్కి వెళ్ళాలా అన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎప్పుడున్న కండిషన్లో కావాలో ఆ కండిషన్కి వెళ్ళిపోతుంది. శ్రీధర్ గారు, పీసీలో అయితే ఈ టెక్నిక్ చాలా బాగుంది. మరి ఇదే టెక్నిక్ని మనం ల్యాప్టాప్స్లో లేకపోతే ట్యాబ్స్లో ఆర్ఎస్ మన మొబైల్స్లో యూస్ చేసుకునే సౌలభ్యం ఉందా? డెఫినెట్గా అండి. మనకి యాక్చువల్గా ల్యాప్టాప్స్ అనేది అంటే పీసీ అలాగే ల్యాప్టాప్ కూడా అలాగే కాబట్టి ఆటోమేటిక్ ఇదే టెక్నిక్ మనకి ల్యాప్టాప్స్ కూడా అప్లై అవుతుంది. అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి మొబైల్స్ పరంగా వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఎలాంటి ఆప్షన్ అనేది బై డిఫాల్ట్ ఉండదు. మనం మొబైల్స్లో వచ్చేటప్పటికి ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఉంటుంది చూసారా, సెట్టింగ్స్లోకి వెళ్తే ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఉంటుంది. సో మనం ప్రీవియస్గా ఫోన్ కొన్నప్పుడు ఏ కండిషన్లో ఉందో ఆ కండిషన్లోకి యాజ్ ఇట్ ఈజ్గా తెచ్చుకోవడానికి ఉంటుంది. మనం కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ అన్నీ, అంటే ఇప్పుడు మనకి మొబైల్లో వన్స్ కొన్న తర్వాత రకరకాల అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అవన్నీ మన గూగుల్ అకౌంట్లోకి బ్యాకప్ అవుతాయి బేసికల్గా. సో మనం ఫ్యాక్టరీ డేటా రీసెట్ కొట్టింది మళ్ళీ మన జీమెయిల్ అకౌంట్తో లింక్ చేసిన వెంటనే మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ 1 by 1 మన ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఆటోమేటిక్గా అవి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతాయి. సో మన డేటా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసేస్తుంది. మహా అయితే కనుక ఫోటోలు ఇలాంటివి పోతాయి తప్పించి అవి ఎక్స్టర్నల్ SD కార్డులు ఎటు మనం సేవ్ చేసుకుంటాం కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం ఎరేజ్ అయ్యి పూర్తిగా అప్లికేషన్స్తో పాటు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఓకే, సో ఫోన్ మళ్ళీ కొత్తది కొన్నప్పుడు ఎంత బాగా వర్క్ చేసిందో అలా వర్క్ చేస్తుంది, పర్ఫెక్ట్ కండిషన్లో వర్క్ చేస్తుంది. ఓకే, అండ్ మళ్ళీ మన అప్లికేషన్స్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎప్పుడు యూస్ చేసే అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి, ఆటోమేటిక్ వచ్చేసేస్తాయి అవి. ఓకే, శ్రీధర్ గారు ఇంత మంచి టెక్నిక్స్ ని మా సకలందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా కెరీర్లో ఉన్నతంగా ఎదిగిన ఎంతో మంది గెలుపు పాఠాలు రోరింగ్ 30s పుస్తకంలో ఉన్నాయి. 100 మంది ఉద్యోగులతో ముఖాముఖి మాట్లాడి రాసిన ఆ పుస్తకంలో ఎన్నో విజయగాథలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు సాధించిన విజయాలు, పనిచేసే చోట ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన మహిళల కథలకు పుస్తకంలో స్థానం కల్పించారు. కేట్ కోల్ అనే ఓ అమ్మాయి 19 ఏళ్ల వయసులో ఓ రెస్టారెంట్లో పనిచేసేది. కానీ ఆమె చొరవ, ఉత్సాహం, నాయకత్వ లక్షణాలతో 32 ఏళ్ల వయసుకే ఓ పెద్ద సంస్థకి ఉపాధ్యక్షురాలైంది. మనం ఎటువంటి ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు, జీవితాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లామన్నదే ముఖ్యం అంటారు మహిళా విజేతలు. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన కార్యక్రమంలో పాత చీరలతో డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపించడానికి మనతో పాటు శోభారాణి గారు ఉన్నారు. మరి ఆ డోర్ మ్యాట్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ అక్షయ. ఓకే, మరి పాత చీరలతో డోర్ మ్యాట్స్ తయారు చేసి చూపిస్తున్నారు కదా, దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే పాత చీర, ఏదైనా చీర ఎక్కర్లేదు, పాత క్లాత్ ఏదైనా పర్వాలేదు, బట్ కాటన్ ఉండాలి. కాటన్ ఉంటే మనకి పీల్చుకుంటుంది కదా. సీజర్స్ అండ్ సూది దారం. సూది దారంలో కూడా మనకి కాటన్ థ్రెడ్ ఉండాలి. ఇప్పుడు మనం కుడుతున్నాం కదా అని ఎంబ్రాయిడరీ దారంతో కుడితే మాత్రం ఊడిపోతుంది అన్నమాట. సో కంపల్సరీ మనకి కాటన్ థ్రెడ్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, మనకి ఇది కూడా మనం తీసుకున్న క్లాత్ కూడా కాటన్ అయి ఉంటేనే బాగుంటుంది. కాలుకి పీల్చుకుంటుంది మనకి, వాటర్ అది పీల్చుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఉన్న పీసెస్ని, అంటే ఇప్పుడు మనం సింగిల్ కలర్ వేస్తున్నాము, 2-3 కలర్స్ కూడా వేసుకోవచ్చు. అంటే అట్రాక్షన్ కోసం వేసుకోవచ్చు 2-3 కలర్స్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో మీకు చిన్నగా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఆ క్లాత్ని మనకి జడ అల్లుకుంటాం కదా 3 పాయల కింద, ఆ విధంగా మనం కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇది ఓల్డ్ క్లాత్, ఇది దీనికి ఏం చేస్తామంటే మనం 3 ముక్కల కింద డివైడ్ చేసుకుంటాం అన్నమాట, 3 పార్ట్స్ కింద. ఓకే, దీన్ని ఇలా మనం తీసేయచ్చు. కాటన్ కాబట్టి చిరిగిపోతుంది మనకి. ఓకే, ఇది 1 అయ్యింది. ఓకే, 1 పీస్ ఇది. ఓకే,
సో రిమైనింగ్ ఇది అంటే 3 మనం తీసుకునేవి కూడా ఈక్వల్ పార్ట్స్ ఉండాలన్నమాట. ఒకటి చిన్నది ఒకటి పెద్దది కింద చింపేస్తే మనకి నీట్గా రాదు. ఓకే. సో ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, దీన్ని కూడా చిన్నది కట్ చేసుకుని దాన్ని విడదీసేస్తాం, సెపరేట్ చేసేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఈ 3ని ఏం చేస్తామంటే మనకి ఒక ముడి వేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముడి వేస్తాము. ఈ 3 జడ అల్లినట్టే. ఈ 3 మనకి ఒకే కలర్ కాకుండా 3 కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఒక రెడ్, గ్రీన్, వైట్ అని 3 కలర్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో కంప్లీట్ గా ఒక మ్యాట్ మనకి సరిపోవడానికి ఏంటంటే ఒక చీర అంతా పడుతుంది. ఒక చీర అంతా పడుతుంది. ఇందులో చిన్న పీస్ చూపిస్తున్నాను, ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను చిన్న పీసు. ఓకే. 3 సపోర్ట్ కోసం ఒక స్టిచ్ చేసేయడం కానీ లేదంటే ముడి వేసినా స్టిచ్ చేయక్కర్లా. ఓకే. ఈ 3 కలిపేసి ముడి వేసేసా. ఓకే. ఓకే, గట్టిగా ముడి వేసేసాను. ముడి వేసేసిన తర్వాత ముడి పట్టుకో. ఇప్పుడు జడ ఎలా వేస్తాం మనం? 3 పాయల కింద అనుకుంటే జడ ఎలా వేస్తాము? ఈ విధంగా జడ అంతా అల్లుకుంటూ రావాలి. మనం ఎంత టైట్గా వేసుకుంటే అంత టైట్గా ఉంటుంది. లూజ్ చేసామనుకోండి లూజ్ అయిపోతుంది. సో ఇవేంటంటే డోర్ మ్యాట్సే కాకుండా ఇప్పుడు చిన్న క్లాత్ తీసుకున్నాను కదా, చిన్న క్లాత్ తీసుకుని మనకి టేబుల్ మ్యాట్స్ కింద యూజ్ చేయొచ్చు. కాటన్ ఎలాగా కాటనే అనుకుంటున్నాం కదా, వేడి వస్తువులు మనకి పెట్టుకోవడానికి మనకి టేబుల్ మీద మ్యాట్స్ కింద కూడా ఉపయోగించవచ్చు. ఓకే. సో ఇది రాని వాళ్ళంటే ఎవరు ఉండరు, మామూలు జడే కాబట్టి ప్రతి లేడీస్కి వస్తుంది. కాకపోతే ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను నేను. ఓకే. సో దీనిలోనే మనం కలర్స్ తీసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. సో మరి మనం ఇలా దీన్ని అల్లుకుందామా? దీని అంతా కంప్లీట్గా అల్లుకోవచ్చు. ఓకే. సో మనకి సారీసే కాకుండా ఇప్పుడు మనకి చున్నీస్ ఉంటాయి. ఈవెన్ చున్నీస్, కాటన్ చున్నీస్ అవి మిగిలిపోతూ ఉంటాయి కదా, అవి మనం పాడేయకుండా మన టేబుల్ మ్యాట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో సారీ లెంగ్త్ కాటన్ క్లాత్, సారీ లెంగ్త్ అయితే ఫ్లోర్ మ్యాట్ కింద ఉపయోగపడుతుంది, చున్నీ లెంగ్త్ అయితే మనకి టేబుల్ మ్యాట్ కింద ఉపయోగపడుతుంది. ఓకే. సో మనం ఎంత టైట్గా అల్లుకుంటే ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట, అంత టైట్గా అల్లొచ్చు. సో మనకి ఇందులో కావాలంటే మనం అట్రాక్షన్గా కావాలంటే ఒక సాటిన్ రిబ్బన్ కానీ ఈ అల్లికలో ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. మొత్తం ఎంతవరకు అయితే ఉందో చివరి వరకు మనం అల్లేసుకోవచ్చు. ఓకే అక్షయ్, మనకి ఇంతవరకు అల్లిక కంప్లీట్ అయింది. ఈ చివరి ఏంటంటే సూది దారంతో కుట్టేసుకుంటాం. మనం కలర్ఫుల్ జడలా ఉంది కదా, ఈ చివర కుట్టేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం మ్యాట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, ఇది కుట్టేసుకుందాం అనుకుందాం. చివర ఫస్ట్ ఏదైతే మనం ఒక నాట్ వేసుకున్నామో ఈ నాటుని మనకి ఈ విధంగా సెంటర్లో పెట్టుకుని కనిపించకుండా దీన్ని దగ్గరికి రోల్ చేస్తాం. ఇలా చూసావా ఎంత దగ్గరగా ఉందో. ఇప్పుడు నీకు విడ్త్ సన్నగా రావాలంటే ఇలా పెడతావు, విడ్త్ లావుగా రావాలంటే జడని ఇలా పెడతావు. చిన్న ట్రిక్ ఉంది ఇందులో చూడు. ఓకే. ఇలా జడని ఇలా పెట్టుకుంటాం, విడ్త్ ఎక్కువ వస్తుంది. లేదు విడ్త్ అక్కర్లేదు మనకి సన్నగా కావాలి అనుకుంటే ఇలా నించోబెడతాం స్ట్రైట్ గా. నించోబెడితే మనకి సన్నగానే వస్తుంది. ఇలా చుడుతూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అంతా అయిన తర్వాత కొట్టకుండా మనం ఇందాక సూది దారం అనుకున్నాం కదా, జస్ట్ ఒక రౌండ్ కి మనం స్టిచ్ చేసేసుకుంటే మనకి నీట్ గా ఉంది. సెంటర్ లో ఉంది కదా, దీని నుంచి ఈ పక్కకి. ఓకే, అర్థం కావడం కోసం ఈ కలర్ వేస్తున్నాను. అదే మనకి ఇంట్లో చేసుకున్నట్టయితే సేమ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. తెలియదు. ఈ విధంగా మొత్తం ఇక్కడ కుట్టేసి ఇక్కడ ముడి వేసేసుకుంటాము. నెక్స్ట్ ఇంకొక రో చేసి ఇక్కడ ఒక ముడి వేస్తాము, ఇంకొక రో చేసి ఇంకో ముడి వేస్తాము. ఓకే, ఈ విధంగా మొత్తం అంతా చేస్తాము. ఓకే. ఇదే సన్నగా ఉంటే మన టేబుల్ మ్యాట్ అవుతుంది. మనకి టేబుల్ మ్యాట్ సరిపోతాయి కదా, ఈ మాత్రం ఉంటే. లేదంటే మనకి విడ్త్ కావాలంటే జడ ఓపెన్ చేస్తాం మనం. ఓకే. ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు మనం. సో మరి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఓకే అక్షయ్, ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడు అర్థం అవుతుందా నీకు? సింగిల్ కలర్ కాకుండా 3 కలర్స్ తీసుకున్నాం ఇందులో. ఓకే. వేరియేషన్ కోసం, అట్రాక్టివ్ గా ఉండడం కోసం 3 కలర్స్ తీసుకున్నాము. నువ్వు బాగా అబ్జర్వ్ చేసావంటే మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది చూడు, దాన్ని కూడా మీరు స్టిచ్ చేసేసాము. అందుకే ఇందాక అనుకున్నాం కదా, చీర లెంగ్త్ అంతా ఒకేసారి అల్లాలంటే కష్టంగా ఉంటే దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ ని ఇక్కడ మనం జాయింట్ అటాచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నిజంగా షాప్ లో కొన్న ఒక డోర్ మ్యాట్ లాగా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి. సో మరి అసలు ఎవరు అనుకోరు ఇలానే చేస్తారా డోర్ మ్యాట్స్ అని. ఇప్పుడు ఇదే మనకి డోర్ మ్యాట్స్ అంటే ఇప్పుడు లేకపోతే ఇబ్బంది పడిపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడిపోయి 150, 200 పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. 250 కూడా అది షాప్ ని బట్టి ఉంటుంది కదా. సో మనం ఇంట్లో కూర్చుని 1 అవర్ కష్టపడితే మన డోర్ మ్యాట్ అయిపోతుంది. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు, పాత చీరలతో. ఓకే. సో ఈ విధంగా చేసుకోవచ్చు మనం. రైనీ సీజన్ లో బాగా ఉపయోగపడుతుంది మనకి. సో
సో మరి పాత క్లాత్తో ఇంత చక్కని డోర్ మ్యాట్ని ఎలా తయారు చేసుకోవాలో మా సకులకు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అక్షయ. మనం జీవితంలో విజయం సాధించాలంటే నిరంతరం ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే విజయాలు సాధించే సత్తా ఉంటుంది. అయితే నిరంతరం ఉత్సాహంగా ఉండడం అనుకున్నంత సులభమైన విషయం ఏమీ కాదు. పెద్ద పెద్ద విజయాలు సాధించిన వారు నిత్యం అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొన్నవారే. అలాంటి వారికి నిరంతరం ఉత్సాహాన్నిచ్చే గొప్ప ఔషధమే పుస్తకాలు. జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరిలో అనేక మంది వ్యక్తులు, సంఘటనలు, పుస్తకాలు స్ఫూర్తిగా ఉంటాయి. అలాగే రోరింగ్ 30s ఒక్కటే కాదు, స్ఫూర్తినిచ్చే ప్రతి పుస్తకాన్ని గెలుపు పాఠంగా మలుచుకుంటే మహిళలు మరింతగా రాణిస్తారు. ఈ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన చాలామంది జీవితాల్లో పుస్తకాలే కీలక పాత్ర పోషించాయి. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.